పూర్వం జనప్రియుడు అనే రాజు ఉండేవాడు. పేరుకు తగ్గట్టే అతడి పరిపాలన కూడా జయప్రియమే. అంతేకాదు అతడు ఎంత మంచి ప్రభువో అంతటి భోజన ప్రియుడును. అటువంటి జనప్రియుడు ఏం వండినా తినేవాడు, కానీ వంకాయని మాత్రం అస్సలు ముట్టేవాడు కాదు. అనుకోకుండా జరిగిన ఒక చిన్న పొరపాటే దీనికి కారణం. అతడి చిన్నతనంలో ఒకసారి ఒక వంటవాడు పొరపాటున లేత వాటితో పాటు బాగా ముదిరిపోయి గింజపట్టి పండటానికి సిద్ధంగా ఉన్న వంకాయని కూడా కలిపి తరిగేశాడు. ఆఖరి నిమిషంలో జరిగిన పొరపాటు గ్రహించి ముదురు వంకాయ ముక్కల్ని ఏరి పారేద్దామని చూశాడు, కానీ అవి దొరకలేదు. దాంతో ఇన్ని లేత వంకాయల మధ్య ఆ గిజరకాయ ఒక్కటి ఏం తెలుస్తుందిలే అనుకుని ధైర్యం తెచ్చుకుని కూర వండేశాడు. అయితే కూరలోని ముదురు వంకాయ ముక్కల్ని దురదృష్టవశాత్తు జనప్రియుడి పళ్ళెంలోనే పడ్డాయి. వాటిని తినేసరికి అతడి నోరంతా అదోలా అయిపోయింది. కానీ ఆ విషయాన్ని అతడు స్పష్టంగా వ్యక్తపరచలేకపోయాడు. పైగా చిన్నవాడు కావటం వల్ల ఆ కూర అంటే ఇంకా అలానే ఉంటుంది అన్న అపోహ వంకాయని ద్వేషించటం ప్రారంభించాడు. జనప్రియుడు వంకాయని ఇష్టపడటం లేదని గ్రహించిన అతడు